హాయ్ వెల్కమ్ టు మన హెల్త్. శృంగారం అంటే కేవలం రతిక్రియ జరపడం మాత్రమే కాదు, అందులో ఇంకా అనేక అంశాలు ఉంటాయి. వాటిలో ఒకటి ఆయా భాగాలను స్పృశిస్తూ ముద్దాడుతూ ప్రేరేపించుకోవడం. ఈ క్రమంలో స్త్రీ శరీరంలో పురుషుడు తాకగలిగే ప్రేరేపించగలిగే అలాంటి భాగాలు ఎన్నో ఉంటాయి. అవి పురుషులకు బాగా తెలుసు. కానీ పురుషుడి శరీరంలో ఉండే అవే హాట్స్పాట్ గురించి చాలామంది స్త్రీలకి తెలీదు. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం. పురుషుడి శరీరంలో స్త్రీలు టచ్ చేసి ప్రేరేపించే భాగాల్లో అతని మెడ ఒకటి. మెడపై స్త్రీ పురుషుల్ని ముద్దాడితే దాంతో అతని శరీరంలో రక్త ప్రసరణ పెరుగుతుంది. శృంగారంలో మరింత దూకుడుగా వ్యవహరించేందుకు అవి తోడ్పడతాయి. స్త్రీ నిప్పుల్స్ మాత్రమే కాదు, పురుషులకు కూడా వారి నిప్పుల్స్ను టచ్ చేసినా ముద్దాడినా సెక్షువల్ ఎరెక్ట్ అవుతారు. శృంగారం దిశగా ఉద్దీపన చెందుతారు. కనుక స్త్రీలు ఆ భాగాలను కూడా ఆయుధాలుగా వాడవచ్చు. వెన్నెముక కింది భాగంలో చివరకు తుంటి ఎముకల మధ్య ఉండే ప్రదేశంలో, అంటే వీపు కిందుగా ఉండే హార్ట్ ప్రదేశంలో పురుషుని స్త్రీ తాకితే చాలు, దాంతో అతనిలో ఉండే కోరికలు గుర్రాలై పరిగెడతాయట. పురుషుడికి కింది పెదవిని బయటి వైపు కొరికితే దాంతో అతనిలో రక్త ప్రసరణ పెరిగి మరింత హాట్గా మారుతాడట. కనుక స్త్రీలు ఆ ప్రదేశాన్ని కూడా టార్గెట్ చేయడం మంచిది. స్త్రీలకు యోని శీర్షంపై జీ స్పాట్ ఉన్నట్టే పురుషులకు అంగంపై భాగంలో ఎఫ్ స్పాట్ ఉంటుందట. దాన్ని స్త్రీ ముద్దాడుతూ టచ్ చేస్తే టీస్ చేస్తూ ఉండే పురుషులకు శృంగార కోరిక తీవ్రతరమై వారు పడక గదిలో దూకుడుగా వ్యవహరిస్తారట. పురుషుడు అంగంతో పాటు అతని వృషణాలను కూడా స్త్రీ పట్టుకోవడం, ముద్దాడడం, టచ్ చేయడం, టీస్ చేయడం చేస్తే దానితో అతనిలో కోరిక మరింత పెరిగి శృంగారంలో తన సత్తా చాటుతాడట. పురుషుడి రెండు చేతి వేళ్లలోనూ ఉండే బొటన వేళ్లను స్త్రీ నోట్లో పెట్టుకొని ఐస్ క్రీమ్లా కొంచెం కొంచెం తింటూ ఉన్నట్టుగా చేస్తే దాంతో అతనిలో పోర్ఫ్లే బాగా జరిగి సెక్స్కు ఉద్దీపన చెందుతాడట. పురుషుల పాదాల మధ్యలో కొంతసేపు మసాజ్ చేయడం వల్ల అతని శరీరంలో రక్త ప్రసరణ పెరిగి దాంతో శృంగారం వైపు పరుగులు పెడతాడట.